అది ఒక భయంకరమైన తుఫాను రాత్రి. నల్ల మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. బలమైన గాలులు వీచుతూ సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ఆగ్రహంతో ఊగపోతుంది. ఓ చిన్న పడవ పెద్ద అలల మధ్యలో ఊగసలాడుతోంది. ఒక చిన్న పడవ ఒడిదుడుకుల మధ్య తలకిందులవుతుంది. దానిలో ఉన్న బిడ్డ గుడ్డ కప్పుకొని ఉంది. అకస్మాత్తుగా నీటిలో పడిపోయింది. చిన్న బిడ్డ చల్లని సముద్రంలో పడిపోయి ఏడుస్తోంది. బ్రూనో అనే ధైర్యవంతమైన బంగారు రంగు కుక్క ఉంది. అది తన చిన్న గుడిసెలో నిద్రిస్తున్నది. అకస్మాత్తుగా గాలుల శబ్దానికి మెలకువ వస్తుంది. అర్ధరాత్రి బిడ్డ ఏడుపు వినిపించి ఆ ఏడుపు వింటూనే తన ఇంటి నుండి ఉరకలు వేస్తూ బయటకు వచ్చాడు. బ్రూనో బలంగా పరుగు తీస్తూ గట్టిగా మొరుగుతూ సముద్రం వైపు పరుగెత్తి అలల మధ్యలోకి దూకాడు. చల్లటి నీటిలో పడినా భయపడకుండా బిడ్డను వెతికాడు. బ్రూనో అలల మధ్య శక్తివంతంగా ఈదుతూ ఏడుస్తున్న బిడ్డ దగ్గరికి చేరుకుని కప్పిన గుడ్డని తన మృదువైన దవడలతో జాగ్రత్తగా పట్టుకున్నాడు. చిన్నారిని గట్టిగా పట్టుకుని అలలు ఒక్కోసారి బ్రూనోను వెనక్కి నెట్టినా అతను వెనక్కి తగకుండా ధైర్యంగా ఈదుతూ ముందుకు సాగాడు. తన చివరి శక్తి ఉన్నంత వరకు ఈదుతూ తీరం వైపు ప్రయాణం కొనసాగాడు. బ్రూనో తీరం మీదకు చేరి బిడ్డను జాగ్రత్తగా ఇసుక మీద మెల్లగా పెట్టాడు. బిడ్డ వణుకుతోంది కాని క్షేమంగా ఉంది. బ్రూనో గట్టిగా మొరుగుతూ సహాయం కోరాడు. ఒక పెద్దావిడ బ్రూనో మొరగడం విని బయటకు వచ్చిన ఆమె బిడ్డను చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో, ఎవరి బిడ్డ అనుకుని వెంటనే బిడ్డను తీసుకుని ప్రేమతో ముద్దాడింది. బామ్మ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లి వెచ్చని పాలిచ్చి మృదువైన దుప్పటి కప్పారు. బ్రూనో పక్కన కూర్చుని తన తోక ఊపుతూ ఆనందంగా ఉన్నాడు. ఆ రోజు నుండి బిడ్డకు ఓ కొత్త కుటుంబం లభించింది. బిడ్డ నవ్వడం, బామ్మ బ్రూనోను ఆలింగనం చేసుకున్నది. బ్రూనోకు ఓ కొత్త స్నేహితుడు దొరికాడు. ముగ్గురూ కలిసి సంతోషంగా జీవించసాగారు. ధైర్యవంతమైన బ్రూనో ఓ నిజమైన వీరుడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.